దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇంత మంచి అవకాశాన్ని కలిగించిన పరిశుద్ధాత్మ దేవునికే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుచు ఉన్నాను. వాక్యం గూర్చిన అవగాహన అనే ఈ కార్యక్రమం అందరికీ అవగాహన కలుగుటకై మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ 1261 ఎపిసోడ్గా యెహోషువ గ్రంథం 19వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం అండి. 19వ అధ్యాయము 1, 2, 3, 7 భాగాలుగా మనం విభజించుకోవచ్చండి. ఇది వంశాల వారీగా భూమిని పంచిపెట్టే విషయాలను గురించి మనం తెలుసుకోవచ్చు. వీటిని గురించి ధ్యానించుకుందామండి. షిమ్యోను వంశం వారికి ఆ వంశంలో ప్రతి కుటుంబానికి వారి భూములను యెహోషువ పంచిపెట్టాడు. వారికి లభించిన భూమి యూదాకు చెందిన ప్రాంతం లోపల ఉంది. వారికి లభించిన భూమి ఇది బెయర్ షేబా అంటే మొలోద, హజర్షువాలు, బాలా, ఎజేము, ఎల్తారాతు, బేతేలు, హోర్మా, సిగ్లకు, బెతు, మార్కోబోతు, హజర్సునా, బేత్లాబోతు, షారుహాను. ఇవి 13 పట్టణాలు. వాటి పొలాలు మొత్తం ఐను, రిమ్మోను, ఏతేరు, ఆషాను పట్టణాలు కూడా వారికి లభించాయి. ఇవి 4 పట్టణాలు. వాటి పొలాలు మొత్తం బాలా బేయర్ వరకు ప్రజలు నివసిస్తున్న అతి చిన్న ప్రాంతాలు కూడా అన్నీ వారికి లభించాయి. ఇది నెగెవు ప్రాంతం ఉన్న రామా వంటిదే కనుక షిమ్యోని ప్రజలు కుటుంబాలకు ఇవ్వబడిన భూములు అవి. ఒక్కో కుటుంబానికి భూములు లభించాయి. షిమ్యోని ప్రజల భూమి యూదా భూభాగంలో నుండి తీసుకోబడింది. యూదా వారికి అవసరమైన దానికంటే చాలా ఎక్కువ భూమి ఉంది కనుక వారి భూమిలో షిమ్యోని ప్రజలకు కొంత బాగా లభించింది. ఇది అంటే 1 నుంచి 9 వచనాల వరకు షిమ్యోని ప్రజల గురించి. వంశాల వారికి ఏం భూమి లభించింది. తర్వాత జెబూలూను వంశం వారికి లభించిన భూమి గురించి. భూమి లభించిన వంశం జెబూలూను. తర్వాత జెబూలూను వంశంలోని ప్రతి కుటుంబానికి వారికి వాగ్దానం చేయబడిన భూమి లభించింది. జెబూలూని సరిహద్దు సారీదు వరకు విస్తరించింది. తర్వాత అది పశ్చిమాన మరలా వరకు పోయి దబ్బాషేతు ప్రాంతానికి సమీపంగా సాగిపోయింది. తర్వాత ఆ సరిహద్దు యొక్నెయాము దగ్గర ప్రాంతానికి విస్తరించింది. తర్వాత ఆ సరిహద్దు తూర్పుకు మళ్ళింది. సారీదు నుండి అది కిస్లోతు తాబోరు ప్రాంతానికి విస్తరించింది. తర్వాత ఆ సరిహద్దు దెబేరాతు ఎఫియాకు విస్తరించింది. తర్వాత ఆ సరిహద్దు తూర్పున గాత్ హోఫేర్ ఎత్కాసిన్ వరకు విస్తరించింది. ఆ సరిహద్దు రిమ్మోన్ వద్ద అంతమైంది. తర్వాత ఆ సరిహద్దు మళ్ళుకొని నేయా వరకు కొనసాగింది. నేయా వద్ద ఆ సరిహద్దు మరలా మళ్ళుకొని ఉత్తరానికి విస్తరించింది. రూతు హన్నాతోన్ వరకు విస్తరించి ఇప్తాయేల్ లోయ వరకు కొనసాగింది. ఈ సరిహద్దు లోపల కట్టాత్, సహాలాలు, షిమ్రోన్, ఇదలా, బెత్లెహేం పట్టణాలు ఉన్నాయి. మొత్తం మీద 12 పట్టణాలు. వాటి పొలాలన్నీ ఉన్నాయి కనుక జెబూలూనికి లభించిన పట్టణాలు, ప్రాంతాలు ఇవి. జెబూలూను ప్రతి వంశానికి ఈ భూమి లభించింది. తర్వాత ఇస్సాకారీ వంశం వారికి భూమి. ఇది 10 నుంచి 16 వచనాల వరకు జెబూలూని వంశం గురించి విన్నాం మనం. ఇప్పుడు ఇస్సాకారుది 17 నుంచి 23 వచనాల వరకు. 4వ భాగంగా ఇస్సాకారు వంశం వారికి ఇవ్వబడింది. ఈ వంశంలో ప్రతి కుటుంబానికి కొంత భూమి లభించింది. ఆ కుటుంబానికి వారికి ఇవ్వబడిన భూమి ఇది. యెజ్రెయేలు, కెసుల్లోతు, షూనేము, అఫరాయిము, షియోను, అనాహారోతు, లబ్బీతు, కిష్యోను, ఎబేసు, రెమెతు, ఎన్గన్నీము, ఎన్హద్ద, బెత్ పెసేసు. వారి దేశ సరిహద్దులు తాబోరు, షహాజును, బెత్ షేమోషు అనే ప్రాంతాలు తాగుతుంది. ఈ సరిహద్దు యోర్దాను నది దగ్గర నిలిచిపోయింది. మొత్తం మీద పట్టణాలు, వాటి పొలాలన్నీ ఉన్నాయి. ఈ పట్టణాల పురాలు ఇస్సాకారు వంశానికి ఇవ్వబడింది. దేశంలోని భాగం ప్రతి కుటుంబానికి దేశంలో భాగం లభించింది. ఇస్సాకారు వంశీయులు 17 నుంచి 23 వచనాల వరకు వారు పొందుకున్న భూభాగాన్ని గురించి తెలియచేయబడింది. అది 24 నుంచి 31 వరకు ఆషేరు వంశాలకు లభించిన భూమి. దేశంలో 5వ భాగం ఆషేరు వంశం వారికి ఇవ్వబడింది. ఆ వంశంలో ప్రతి కుటుంబానికి ఆ భూమిలో కొంత లభించింది. ఆ వంశానికి ఇవ్వబడినది దేశం ఇది: హెల్కతు, హాలి, బెతేను, అక్షాపు, అలమెల్లేకు, అమద్ మిషల్. పడమటి సరిహద్దు కర్మేలు పర్వతం షీహోరు, లెబ్నాతు వరకు కొనసాగింది. తర్వాత ఆ సరిహద్దు తూర్పుకు మళ్ళింది. ఆ సరిహద్దు బెత్ దాగోనుకు విస్తరించింది. ఆ సరిహద్దు జెబూలూని ఇఫేలు లోయలకు తాకింది. తర్వాత ఆ సరిహద్దు బెత్ ఎమేకు, నెయియేలుకు ఉత్తరంగా కొనసాగింది. ఆ సరిహద్దు కాబూలుకు ఉత్తరంగా దాటిపోయింది. తర్వాత అబ్దోను, రెహాబు, హమ్మోను, కానా వరకు ఆ సరిహద్దు కొనసాగింది. మహాసీదోను ప్రాంతం వరకు ఆ సరిహద్దు కొనసాగింది. తర్వాత ఆ సరిహద్దు తిరిగి దక్షిణంగా రామాకు విస్తరించింది. ఆ సరిహద్దు బలమైన తుయిరా పట్టణం వరకు కొనసాగింది. తర్వాత సరిహద్దు మళ్ళుకొని
హుసాకు పోయింది. సముద్రం దగ్గర అక్లీబ్ ప్రాంతంలో ఉమ్మా, అఫెకు, రెహోబు దగ్గర సరిహద్దు అయిపోయింది. మొత్తం మీద 22 పట్టణాలు, వాటి పొలాలు మొత్తం అషేరు వంశానికి ఇవ్వబడిన దేశంలో ఆ పట్టణాలు, వాటి పొలాలన్నీ ఒక భాగం. ఆ వంశంలో ప్రతి కుటుంబానికి ఈ దేశంలో ఒక భాగం లభించింది. అది తర్వాత 32 నుంచి 49 వరకు నఫ్తాలి వంశం వారికి లభించిన భూమి గురించి. నఫ్తాలి వంశం వారికి 6వ భాగం భూమి ఇవ్వబడింది. ఆ వంశంలో ప్రతి కుటుంబానికి ఆ దేశంలో కొంత భాగం లభించింది. వారి దేశ సరిహద్దులు జైనన్యంలోని సింధూరవనం దగ్గర ప్రారంభమైంది. ఇది హిలేపు సమీపంలో ఉంది. తర్వాత అదామి, నెకెబు, ఎబ్నేయేలు గుండా ఆ సరిహద్దు కొనసాగింది. ఆ సరిహద్దులు లక్కు ప్రాంతం వరకు విస్తరించి యోర్దాను నది దగ్గర ముగిసింది. తర్వాత ఆ సరిహద్దు అస్నోతు, తాబోరు గుండా పడమటికి వెళ్ళింది. హక్కోకు దగ్గర సరిహద్దు నిలిచిపోయింది. దక్షిణ సరిహద్దు జెబూలూను ప్రాంతం వరకు వెళ్ళింది. పశ్చిమాన ఆ సరిహద్దు అషేరు ప్రాంతం వరకు వెళ్ళింది. తూర్పు యోర్దాను నది దగ్గర ఆ సరిహద్దు యూదా వరకు కూడా వెళ్ళిపోయింది. ఆ సరిహద్దుల లోపల కొన్ని బలమైన పట్టణాలు కూడా ఉన్నాయి. ఆ పట్టణాలు జిద్దీము, జేరు, హమ్మాతు, రక్కాతు, కిన్నెరేతు, అదామా, రామా, హుషారు, కెదెషు, ఎద్రెయి, ఎన్హాసోరు, ఇరోను, మిగ్దాల్, ఏల్, హురెం, బెత్ అనాతు, బెత్ షెమెషు. మొత్తం మీద 19 పట్టణాలు, వాటి పొలాలు మొత్తం ఆ పట్టణాలు, వాటి చుట్టూ ఉన్న పురాలు నఫ్తాలి వంశం వారికి ఇవ్వబడిన దేశంలో ఉన్నాయి. ఆ వంశంలో ప్రతి కుటుంబానికి ఆ దేశంలో కొంత భాగం లభించింది. తర్వాత దాను వంశం వారికి లభించిన భూమి 40 నుంచి 48 వరకు. తర్వాత ప్రతి దాను వంశానికి భూమి ఇవ్వబడింది. ఆ వంశంలో ప్రతి కుటుంబానికి ఆ దేశంలో కొంత భాగం భూభాగం లభించింది. వారికి ఇవ్వబడిన భూభాగం ఇది: జొరియా, ఎస్తాయలి, ఇర్షేమేషు, షయల్తేబు, అయ్యాలోను, ఇత్లా, ఏలోను, తెమ్నా, ఎక్రోను, ఎల్తేకే, గిబ్బెతాను, బాలాత, యొహేదు, బెన్ రెబ్బెరెకు, గాత్ రిమ్మోను, మేర్కోను, రక్కోను, యొప్పే దగ్గర ప్రాంతం. అయితే దాను ప్రజలు వారి దేశాన్ని స్వాధీనం చేసుకోవడంలో కష్టం వచ్చింది. అక్కడ బలమైన శత్రువులు ఉన్నారు. వారు దాను ప్రజలు తేలిగ్గా ఓడించలేకపోయారు. కనుక దాను ప్రజలు వెళ్ళి లెషేము మీద యుద్ధం చేశారు. లెషేము వారిని ఓడించి అక్కడ నివసించిన మనుషులను చంపేశారు. ఇక దాను ప్రజలు లెషేము పట్టణంలో నివసించారు. దాని పేరును వారు దానుగా మార్చివేశారు. ఎందుకంటే అది ఆ వంశం పితరుని పేరు. దాను వంశానికి ఇవ్వబడిన మొత్తం దేశం, పట్టణాలు, పురాము ప్రతి కుటుంబానికి దేశంలో బాగా లభించింది. తర్వాత యెహోషువకు లభించిన భూమి. దేశాన్ని విభజించడం, వేరు వేరు వంశాలకు దాన్ని పంచి ఇవ్వడం నాయకులు ముగించారు. వారు ముగించిన తర్వాత నూను కుమారుడైన యెహోషువ కూడా కొంత భూమి ఇవ్వాలని ఇశ్రాయేలు ప్రజలంతా నిర్ణయించారు. ఇది అతనికి వాగ్దానం చేయబడిన భూమి. అతనికి ఆ భూమి రావాలని యెహోవా ఆజ్ఞాపించాడు. కనుక ఎఫ్రాయిము కొండ దేశంలో తిమ్నాతాత్ పేరాహుపురమును వారు యెహోషువకు ఇచ్చారు. ఆ పట్టణమే తనకు కావాలని యెహోషువ వారితో చెప్పాడు. కనుక యెహోషువ పట్టణాన్ని మరింత గట్టిగా కట్టి అక్కడ నివసించాడు. కనుక ఇశ్రాయేలీయులు వేరువేరు వంశాలు ఈ భూములన్నిటినీ ఇవ్వబడ్డాయి. ఈ దేశాన్ని విభజించేందుకు యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడైన యెహోషువ ఒక్కో వంశాల నాయకులు షీలోహు అనే స్థలంలో సమావేశమయ్యారు. సన్నిధి గుడారం ప్రవేశం దగ్గర యెహోవా సన్నిధిలో వారు సమావేశమయ్యారు. ఇప్పుడు దేశాన్ని విభాగించటం వారు ముగించారు. ఇలా ఒక్కొక్క వంశానికి చెందిన అనేకమైన భూములను, వారి వారి పట్టణాలను, వారికి ఏది ఇవ్వాలో దాన్ని అంతటినీ కూడా వాళ్ళు మంచిగా పంచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదండి. అంటే ఎక్కడా కూడా దేవుడు చెప్పిన ఆజ్ఞకు యెహోషువ ఎక్కడా కూడా తప్పిపోలేదు. ఏ వంశానికి ఏ భూమి ఇవ్వాలో, ఎంత భాగం భూభాగాన్ని పంచిపెట్టాడు. అలాగే కాలేబుకి దేవుడు ఏమి ఆజ్ఞాపించాడో మోషే ద్వారా దాన్ని ఇవ్వడం. తర్వాత యెహోషువ కూడా చివరిగా ఒక పట్టణాన్ని కూడా అతని కొరకు వారందరూ కలిసి సిద్ధపరచడం, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఆజ్ఞ ప్రకారంగా దేవుని చిత్తంలో జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏది ఆజ్ఞాపించారో అది చేశారు, ఏది చెప్పారో అది చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే మనకి కూడా దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చారో ఆ పనిని చేయడానికి మనం సిద్ధపడాలి. దేవుని సన్నిధిలో ఏదైనప్పటికీ ఆయన చిత్తంలోనే మన జీవితంలో జరగాలి. ఏది అనుగ్రహించినా మరి వాళ్ళు కష్టపడ్డారు, యుద్ధం చేశారు, పోరాటం చేశారు, దాన్ని గెలుచుకున్నారు. మనం కూడా ప్రతి పరిస్థితిని గెలుచుకోవాలంటే పోరాటంలో నిలబడాలి. యుద్ధం యెహోవాదే, కానీ పోరాటంలో నిలబడేవాడు నీవు నేనే. ఆ పోరాటం మనుషులతో కాదు, కానీ మనం పోరాడినది అంధకార సంబంధులతోని, అంధకార నాదులతోని. మనకి దేవుని యొక్క వాక్యం ద్వారా మనతో చెప్పినట్లుగా మన ఎఫెసీ 6:10-12 వరకు మనం పోరాడినది తుదకు మహాశక్తిని బట్టి ఆ తంత్రాలను ఎదిరించే శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనకు సహాయం చేస్తాడు. ఆయన నీ ప్రక్కన నిలిచి సింహముల నోటలను మూసివేసి నిన్ను బలపరిచి
నీ ప్రక్కన నిలిచి నిన్ను నేను బలపరిచాను అంటున్నాడు. ఆ విధంగానే మన జీవితంలో కూడా ఆయన బలపరిచే దేవుడు. నువ్వు ఒంటరిగా లేవు, నీతో పాటు దేవుడు నన్ను నడిపించేవాడు దేవుడు. అది యుద్ధ రంగంలో ఉన్న, పోరాటంలో ఉన్న, ఏ పరిస్థితిలో ఉన్నా ముందు విజయము దేవునిదే. దేవుడు నీ పక్షాన నిలబడితే ఆ విజయం నీ సొంతమవుతుంది. కాబట్టి ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఏ పరిస్థితి అయినా గెలవాలంటే దేవుడు నీకు తోడుగా ఉంటే సమస్త విషయాలు సాధ్యమవుతాయి. ఇజ్రాయేల్కి దేవుడు తోడుగా ఉన్నాడు కనుకే వారు ప్రాంతాలను జయించారు, దాన్ని సొంతం చేసుకున్నారు. వారికి ఆ భూభాగం అంతా పంచిపెట్టబడింది. యెహోషువ పని చెప్పినట్లుగా యెహోషువ చేశాడు. మనం కూడా దేవుని ఆజ్ఞ ప్రకారం మనకి ఏదైతే ఇచ్చారో, ఏ పనినైతే అప్పగించారో, ఏ ఆజ్ఞనైతే మన జీవితంలో చెప్పారో వాటన్నిటిని నెరవేరుస్తూ దేవుని వాగ్దానం కొరకు కనిపెడుతూ దేవుని రాజ్యం కొరకు నిరీక్షణ కలిగి మనల్ని, మన కుటుంబాలను సిద్ధపరచుకుంటూ అనేక మందిని సిద్ధపరచు దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచుకున్న అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కుటుంబాలకు అనుగ్రహించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వెనికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అండి. మహోన్నతుడా, సర్వాధికారి అయిన తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. జ్ఞాపకం చేసుకున్నారు, అందుని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాయి. ఉదయకాల సమయంలో నీ మాటల ద్వారా బలపరిచే నిజం ఎవరెవరికి ఏ ఆస్తులను పంచిపెట్టారో తండ్రి, మీరు మాకు కూడా కొన్ని స్వాస్థ్యాలను అనుగ్రహించారు. వాటిని సంపాదించుకోవడానికి ఆ పరమ కానాలలో సంపాదించుకోబడే ఆ యాత్రలో మేము కూడా మా కొరకు ప్రభు మీరు సిద్ధపరిచిన దాన్ని పొందుకోవడానికి మేము కూడా ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. అలాగే మమ్మల్ని అందరినీ మీ చిత్తానికి అప్పగించుకుంటున్నాం. ఈ ఉదయకాలం ఎవరిని క్షమించాలో, ఎవరి గురించి ప్రాధేయపడాలో, ఎవరిని గురించి విజ్ఞాపన చేయాలో తెలియచేయమని, ముందు కొనసాగే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, వాక్యం వింటున్న బిడ్డలందరిపై నీ నూతనమైన అభిషేకాన్ని కుమ్మరించమని మీకు మాత్రం మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడిగి పెట్టుకుని ప్రార్థించుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. గాడ్ బ్లెస్ యు. అందరికీ